తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపడితేనే అభివృద్ధి సాధ్యమని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామంలో ఆమె ప్రచారం నిర్వహించారు. వేమిరెడ్డి ప్రశాంతికి గ్రామస్తులు ఘనస్వాగతం పలకగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ప్రచారానికి తరలించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రశాంతి చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరనుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన కొత్తవంగల్లు గ్రామ తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా వందనాలు. నేను ఎన్డీఏ ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోటీ చేస్తున్నారు. ఆయన మీకు అందరికీ సుపరిచితులే. ఆయనకి కూడా మా ఇద్దరికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మనకి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ పల్లెలు గ్రామాలు ఎక్కడ పట్టినా అన్ని సమస్యలే ఉన్నాయి. ఈ ఊర్లో ఇంతకుముందు అక్కడ ఒక కాలనీకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పారు అస్సలు తాగడానికి నీళ్ళే లేవని చెప్పి. అదేవిధంగా ఈ కాలనీలో ఇది క్రిస్టియన్ పాలెము, ఆంజనేయ స్వామి గుడి ఉంది. దాని స్థానంలో ఆలోచించి నమ్మకంతో మాకు ఓటు వేసి సైకిల్ గుర్తు మీద నన్ను ఎమ్మెల్యేగా, సార్ని ఎంపీగా గెలిపించాలని, అప్పుడే మనము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలాగే గ్రామ పంచాయతీ నిధులు అన్నీ కలిపి మన ఊర్లు బాగు చేసుకోగలమని మీకు చెప్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ ఈ ఇళ్ల పట్టాలు, ఈ ఇళ్ల స్థలాలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, సమస్యలన్నీ మనకి తీరిపోతాయని చెప్పి మీకు మరోసారి విన్నవించుకుంటున్నాను. కాబట్టి మీరందరూ, నేనెప్పుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీరందరూ ఎవరైనా ఏ సమస్య ఉన్నా, ఏ నాయకుడైనా నేరుగా నా దగ్గర రావచ్చు. అదేవిధంగా మీకు మరీ చెప్తున్నాను, నేను పాలకురాలను కాదు, మీ మీద పెత్తనం చేయడానికి వచ్చి మిమ్మల్ని మీతో నేను రాజకీయం చేయట్లేదు. మీకు సేవ చేసి ప్రజల సమస్యలు ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అవి చెయ్యాలని నేను ఇక్కడికి వచ్చాను. నాకు ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి నేను ఇప్పుడు వరకు వెళ్ళినంత వరకు నాయకులైతేనేమి, గ్రామ ప్రజలైతేనేమి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా నాకు స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి మీ మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించాలని, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.